జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిమాండ్స్ డే సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కలెక్టర్ అందుబాటులో లేని కారణంగా డిఆర్ఓను కలిసి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను తక్షణమే అరికట్టేందుకు అటాక్ కమిటీలను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇస్తామని ఇవ్వకుండా జాప్యం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాచారాన్ని శాఖ మంత్రి కొలుసు పాదసారథి ప్రత్యేక చొరవ తీసుకుని తక్షణమే జీవో విడుదల చేసి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించి వారికి చట్టన రక్షణ చేయాలని మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీడబ్ల్యూఎఫ్ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అంటే ఎలక్ట్రానిక్ మీడియా ఇద్దరు ఉంటుందండి. ఏపీబీజే రెండు అసోసియేషన్లు కలిపి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దృష్టికి జర్నలిస్టుల సమస్యలు తీసుకువెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కలెక్టర్ని, సంబంధిత అధికారులను కలిసి వారి సమస్యలు మాకున్న సమస్యలను వారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మేము 11 డిమాండ్స్తో జర్నలిస్టుల డిమాండ్స్ అని ఒక పేరుతో మా సంఘం ఈరోజు అధికారులు కలిసి మా ప్రాబ్లమ్స్ అని చెప్పామండి. రాజమండ్రిలో జర్నలిస్టులు ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. అయితే వారు అందుబాటులో లేకపోవడంతో డిఆర్ఓ గారిని కలిసి వారికి ఇవ్వడం జరిగింది. మాకు ముఖ్యంగా అడిగేది కూడా ఏంటంటే అండి, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటి నుంచే ఉన్న నినాదమే, కానీ ప్రభుత్వాలు మారినా మా పరిస్థితి ఏం మారట్లేదు. అలాగే సొసైటీలు ఎక్కడా కూడా మాకు రాయితీలు ఏమీ రావట్లేదు. కనీసం ట్రైన్ టికెట్లు కూడా ఇంతకుముందు ఉండేది, అది కూడా తీశారు. అక్రిడిటేషన్ విధానాన్ని పెట్టారు. అక్రిడిటేషన్ గుర్తింపు లేని విలువైన కార్డుగా అక్రిడిటేషన్ మిగిలిపోయింది. ఏ రకంగా చూసుకున్న జర్నలిస్టులు అధపాతాలను తక్కువే పడుతున్నారు. అటు సంఘంలో కానీ సమాజంలో కానీ రావాల్సిన గౌరవం రాకపోగా బతికే దారి లేక బతుకు జీవుడా అంటూ జర్నలిస్టుల వృత్తిలో కొనసాగుతున్న పరిస్థితికి సంబంధించి ఒక 11 వివాదంతో మేము ఆయనకి మెమరాండం ఇచ్చాం. ఇళ్ల స్థలాలు, ట్రైన్ జర్నీ, పెన్షన్ సదుపాయం, కనీసం ఇక్కడ కాదండి గిరిజన స్థాయిలో అక్కడ ఉన్న జర్నలిస్టులు కూడా కనీసం ఏ మైదానం దేవులో ఏదో మూల ఇచ్చినా కూడా జర్నలిస్టులు బతికే పరిస్థితి ఈరోజు ఉంది. అది కూడా లేదు సార్. వాటి మీద మాకు న్యాయం చేయమని